ఫార్ములా ఉంది కదా, F ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q0 అంటే ఈ టూ చార్జెస్, ప్రొడక్ట్ ఆఫ్ టూ చార్జెస్ బై స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. సో ఈ F వాల్యూ ఎంత తీసుకొచ్చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసేస్తే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈక్వల్ టు F ప్లేస్లో 1/4πε0 Q0 బై R² బై Q0. సో Q0 క్యాన్సిలేషన్. సో మనకు మిగిలేది E ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q బై R². టూ ఫార్ములాస్ కూడా సింగిల్ ఛార్జ్ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి తెలియజేస్తాయి. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్కి SI యూనిట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూటన్ ఫర్ కూలుమ్స్. సో న్యూటన్ ఫర్ కూలుమ్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం నల్ పాయింట్ అంటే ఏంటో చూద్దాం. ఈ నల్ పాయింట్ గురించి మనం గ్రావిటేషన్లో కూడా చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది. నెట్ ఫోర్స్ ఎక్కడైతే 0 అవుతుందో దాన్ని నల్ పాయింట్ అనుకున్నాం కదా. సో ఇట్ ఈస్ ఏ పాయింట్ వేర్ ద రిజల్టెంట్ నెట్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ 0. ఓకే స్టూడెంట్స్, ఈ నల్ పాయింట్ అనేది టూ లైక్ ఛార్జెస్ మధ్యలో ఎలా ఉంటుంది, టూ అన్లైక్ ఛార్జెస్ మధ్యలో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ Q1, Q2 అనే టూ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. ఈ టూ ఛార్జెస్ మధ్యలో ఇక్కడ P అనేటువంటి ఒక పాయింట్ ఎక్కడో ఒక చోట లొకేట్ అయి ఉంది. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ అంతా R యూనిట్స్ అనుకున్నట్లయితే, సో ఇక్కడ Q1 నుంచి P అనే పాయింట్ X యూనిట్ల డిస్టెన్స్లో ఉంది. అలానే P నుంచి Q2 అనే పాయింట్ టోటల్ R - X డిస్టెన్స్లో ఉంది. సో దీని నుంచి మనం X వాల్యూ మనం డెరివేషన్ చేస్తే X ఈక్వల్ టు R బై స్క్వేర్ రూట్ ఆఫ్ Q2 బై Q1 ప్లస్ 1. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే టూ లైక్ ఛార్జెస్ మధ్య నల్ పాయింట్ అనేది ఆ బిట్వీన్ టూ ఛార్జెస్ మధ్యలో మాత్రమే ఉంటుంది. ఈ నల్ పాయింట్ టూ అన్లైక్ ఛార్జెస్ అంటే ఒక ప్లస్ ఒక మైనస్ టూ అన్లైక్ ఛార్జెస్ మధ్యలో ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ ఇందాక Q1 అనేటువంటి ఒక ప్లస్ ఛార్జ్ని, అలాగే Q2 అనేటువంటి మైనస్ ఛార్జింగ్ తీసుకున్నట్లయితే వీటి మధ్య డిస్టెన్స్ R అనుకున్నట్లయితే, సో ఇక్కడ ఏమవుతుంది, X ఎక్కడ లొకేట్ అవుతుంది, అవుట్ ఆఫ్ టూ ఛార్జెస్ లొకేట్ అవుతుంది. నల్ పాయింట్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందంటే అవుట్ ఆఫ్ టూ ఛార్జెస్ ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. సో బయట అవుట్ ఆఫ్ ఛార్జెస్ నల్ పాయింట్ అడ్జస్ట్ అవుతుంది. లైక్ ఛార్జెస్ కేసులోనేమో బిట్వీన్ టూ ఛార్జెస్ మధ్యలోనే ఉంటుంది. సో ఇక్కడ టూ ఛార్జెస్ అవుట్ ఆఫ్ ఉంటుంది, అదే తేడా. X ఈక్వల్ టు R బై ఫార్ములా వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ Q2 బై Q1 మైనస్ 1. సో ఇందాక మనకి లైక్ ఛార్జెస్ మధ్యలో అయితేనేమో +1 వస్తుంది, ఇక్కడ అన్లైక్ ఛార్జెస్ అయితేనేమో -1 వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ద నల్ పాయింట్ ఎగ్జిస్ట్స్ అవుట్ ఆఫ్ టూ ఛార్జెస్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.